ఆ పేరు శీలం వెంకట నరసింహారెడ్డి, మాది రొమ్మిమళ్ళ గ్రామం. మేము మిర్చి LCH 99 వేసాం. బాగా కాపు చిక్కదనము, మంచిగా గ్రోత్ బాగుంది. ఇది నల్లికి కూడా తట్టుకుంటుంది అనిపిస్తుంది. అది ఇదే ముందుకు కూడా ఇదే వేసుకుందామని ఆలోచన. రెడ్డి గారు, ఈ విత్తనంలో మీకు ఏం బాగా నచ్చిందండి? ఈ దగ్గర కాపు, గింజ కూడా నిండుగుంది అనిపిస్తుంది, తూకం వస్తుంది, అలా జంప్ ఉంది అలా అనిపిస్తుంది. గ్రోత్ కూడా బాగుంది. ఈ మోడల్ వల్ల ఇట్లా ఆగమైంది, కానీ అంతకుముందు బాగుందండి. అవతల నల్లి వచ్చి ఇదైనా కానీ ఇది ఆగింది, అట్లా తట్టుకుంది. నల్లి కొందరు తట్టుకుంది. ఓకే ఓకే. వాటికి కొట్టే మందే వీటికి కొట్టాము అంతే. అయ్యేమో తట్టుకోలేకపోయి ఇది తట్టుకుందండి. ఇవి ఏం విత్తనం అండి? ఇది LCH 99. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు మీ రైతు వారిగా మీ అంచనా ప్రకారం ఇది ఎంతవరకు దిగుబడి రావచ్చు? అటుక నుంచి 30 క్వింటాలు. 30 క్వింటాలు దిగుబడి రావచ్చు. ఇప్పుడు మీరు రైతు వారిగా మీ తోట రైతులకు ఏం చెప్తారు ఈ విత్తనం గురించి? మనం రైతుగా వేసుకోవచ్చు, మనకు బాగానే ఉంటుంది, నల్లికి తట్టుకుంటుంది అనిపిస్తుంది. తాలు లేదు, ఏం లేదు. మొత్తం 3 స్టెప్పులు పడదండి కాపు. కింద 2 స్టెప్పులు పండేసింది, పై స్టెప్ ఉంది పచ్చికాయ. ఇది మొక్క ఎదుగుదల ఉందండి చిన్నప్పటి నుండి? బాగానే ఉందండి. ఇప్పుడు కొన్ని విత్తనాల్లో క్రాపు 10 కాయలు పడ్డాక చేను ఆగిపోద్ది, అట్లా మన ఆగిపోయిందా? గ్రోత్ ఉండేనా? లేదండి, బాగా ఎదిగింది. బాగా ఎదిగింది. అవతల దాని మీద కూడా ఇది బాగా ఎదిగింది. వేరే విత్తనంతో పోల్చుకుంటే ఇది మంది బాగా ఎదిగింది. ఇప్పుడు అవతల వేరే